ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లో నలుగురు మెంటల్ నా కొడుకులు ఉన్నారు. మ్యాచ్ గెలవాలంటే వీళ్ళని ఖచ్చితంగా ఆపాలి. సార్ ఒక్క నిమిషం. ఏమైంది? ఇషాన్ కిషన్ సెంచరీ కొట్టాడు సార్. అయితే లెక్క మార్చాల్సిందే. ఇప్పుడు నలుగురు కాదు, 5 మెంటల్ నా కొడుకులు. లాస్ట్ ఇయర్ కి ఇప్పటికి ఏం మారలేదు. ఇంకొక మెంటల్ నా కొడుకు యాడ్ అయ్యాడంతే. సార్ బయట భయపడుతున్నారు సార్, ఇలా ప్రతి మ్యాచ్ బాధిస్తుంటే. ఇంకొక 2 ఉన్నారు. వాళ్ళని త్వరలోనే లిస్ట్ లోకి యాడ్ చేద్దాం. నిన్న ఎస్ఆర్హెచ్ వాళ్ళు చేసిన దాడికి ఐపీఎల్ హిస్టరీలోనే 2nd హైయెస్ట్ టోటల్ ని రికార్డ్ చేశారు. ఏం హిట్టింగ్ చేశారు అసలు. ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ ఆడితే ప్రతి ఓవర్ పవర్ ప్లే లాగే ఉంటది. వస్తారు కొడతారు రిపీట్, వస్తారు కొడతారు రిపీట్. ఇదే ఫార్ములా. ఇషాన్ కిషన్ కొత్తగా వచ్చాడు, అంత త్వరగా సింక్ అవుతాడో లేదో అనుకుంటే మొదటి మ్యాచ్ కి సెంచరీ కొట్టేశాడు. ఇషాన్ కిషన్ ని ఆప్షన్ లో ఎస్ఆర్హెచ్ కొన్న తర్వాత అభిషేక్ శర్మకి కాల్ చేసి నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ప్రతి బాల్ బాదడమేనా అని అడిగాడంట. అప్పుడు అభిషేక్ శర్మ వచ్చిన బాల్ ను వచ్చినట్టు చితక్ కొట్టడమే అని చెప్పాడంట. మ్యాచ్ అయ్యాక ఇషాన్ కిషన్, ప్యాట్ కమిన్స్ కూడా ఇదే చెప్పారు అన్నాడు. ఇలా ప్రతి ప్లేయర్ కి ఫ్రీడమ్ ఇస్తే రిజల్ట్ ఈ రేంజ్ లోనే ఉంటది. టాప్ 5 హైయెస్ట్ టోటల్స్ లో 4 టోటల్స్ ఎస్ఆర్హెచ్ పేరు మీదే ఉన్నాయి. ఇది కదా డామినేషన్ అంటే. ఏదైనా ఈ సీజన్ 300 కొట్టడం ఖాయమనే అనిపిస్తుంది. మీరేమంటారు? కామెంట్ చేసి చెప్పండి.